గర్భంలో 9 నెలలు ఆత్మ చేసే ప్రయాణం తెలుసుకుందాం. గర్భంలో 9 నెలలు ప్రతి నెల ఆత్మ తన జ్ఞాపకాలను వదిలించుకుంటుందని గ్రంథాలు చెబుతున్నాయి. అదే సమయంలో శరీరం ఆకలి, భావోద్వేగాలకు ఆకర్షితమవుతుంది. భారతీయ విశ్వోదమ శాస్త్రం 9 చక్రాలతో నిండి ఉంది. ఈ 9 చక్రాలు విధిని నియంత్రిస్తాయి. శిశువు 9 నెలలు గర్భంలో ఉండి పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. శుక్రుడు మొదటి నెల గర్భంలోని శిశువుపై ప్రభావం చూపుతాడు. 2వ నెలలో కుజుడు, 3వ నెలలో బృహస్పతి, 4వ నెలలో సూర్యుడు, 5వ నెలలో చంద్రుడు, 6వ నెలలో శని, 7వ నెలలో బుధుడు, 8వ నెల చంద్రుడు. 9 నెలల శిశువుపై మళ్ళీ సూర్యుడి ప్రభావం ఉంటుంది. ఇలా 9 నెలలు పూర్తయిన తర్వాతనే శిశువు జన్మిస్తాడు. మానవ జన్మ దుర్లభం. భారతీయ గ్రంథాలు, పురాణాల ప్రకారం మానవ జన్మ అత్యంత దుర్లభమైనది. 80 లక్షల జీవ జన్మల తర్వాత ఆత్మ మానవ శరీరాన్ని పొందుతుంది. మానవ జన్మకు ఉన్న గొప్ప లక్షణం మనస్సాక్షి, బుద్ధి ఉంటాయి. దీని ద్వారా మంచి చెడుల తేడాను గుర్తిస్తారు. ఇతరుల జంతువులు వాటి సహజ ప్రవృత్తులు, భయం, నిద్ర, ఆహారం ప్రకారం మాత్రమే జీవిస్తాయి. కానీ మానవులు తమ స్వంత కర్మ ద్వారా భవిష్యత్తును సృష్టించుకోగలరు. మానవ జన్మ కేవలం ఆనందం కోసం కాదు, స్వీయ అభివృద్ధి, ఆత్మ సాక్షాత్కారం కోసం. మన శరీరంలో ఒక్క అణువు పరిణామంలో ఆ పరమాత్మ ఉంటాడు. మనలో ఉన్న చెడును తొలగించి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తే ఆ పరమాత్మను పట్టుకోవచ్చు, ఆ ఆనందమయ స్థితిని చేరుకోవచ్చు. 7-8 నెలల్లో ఆత్మ పూర్తి స్పృహలోకి వచ్చి గర్భంలోని బాధల నుంచి ముక్తి కల్పించమని భగవంతుని ప్రార్థిస్తుంది. 9 నెలలు పూర్తయిన తర్వాత శరీరం మాయ ప్రభావంలోకి వచ్చి బాహ్య ప్రపంచంలో జీవించటానికి సిద్ధమవుతుంది. కాగా 9 సంఖ్యను పురాతన గ్రంథాలలో సంపూర్ణతను సూచిస్తుంది. ప్రకృతి చక్రం ఒక నిర్దిష్ట లయలో నడుస్తున్నట్లే ఈ 9 నెలల్లో కాలం ఆత్మ పూర్తి అభివృద్ధి చెంది గత జన్మల సంస్కారాల నుండి విముక్తి పొందటానికి, కొత్త కర్మలు చేయటానికి అవసరమైన అవకాశ కాలంగా పరిగణించబడుతుంది. గర్భం అనేది ఆత్మ ప్రవేశించిన తర్వాత క్రమంగా అదృశ్యమయ్యే ప్రదేశం. తర్వాత ఆధ్యాత్మిక దృక్కోణం నుంచి మానవ గర్భధారణ 9 నెలలు కేవలం శారీరక అభివృద్ధి మాత్రమే కాదు, ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రక్రియగా పరిగణించబడుతుంది. మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి. గర్భ ఉపనిషత్తు గర్భంలో శిశువు 9 నెలల ప్రయాణాన్ని సవివరంగా తెలియజేసింది. మొదటి నెల నుంచి 8 నెలల వరకు ఆత్మ తన గత కర్మలను గుర్తు చేసుకుంటుంది, దేవుడి కోసం ప్రార్థిస్తుంది. 9 నెలలు అంటే మానవ శరీరం భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం నుంచి పూర్తిగా ఏర్పడే కాలం. ఇక ఆత్మ ఈ లోకంలోనికి ప్రవేశించడానికి అవసరమైన శారీరక, మానసిక పరిపక్వతను సాధిస్తుంది. మానవ జన్మ ప్రధాన లక్ష్యం మోక్షాలతో కూడిన పురుషార్థం సాధించటం అని చెప్పారు. ఒక వ్యక్తి దాన ధర్మాలు, సేవ, భక్తితో కర్మలను నాశనం చేయగల సాధనమే మానవ శరీరం. జనన మరణ చక్రం నుంచి మోక్షం లేదా ముక్తి పొందే అవకాశం మానవ జన్మలో మాత్రమే ఉంది. అందుకే మానవ జీవితంలో ప్రతి క్షణాన్ని శుభప్రదంగా మార్చుకోవటం ధర్మబద్ధంగా వ్యవహరించబడింది. ఆధ్యాత్మిక పురోగతి సాధించటం మానవ జన్మ నిజమైన అర్థంగా పరిగణిస్తారు. మానవ జన్మ ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక సాధువు ఇలా పేర్కొన్నారు: మానవ శరీరం ఉత్తమం, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. తల్లి గర్భం కేవలం ఒక ఆశ్రయం మాత్రమే కాదు, ఈ లోకానికి రావటానికి ఒక ప్రవేశ ద్వారం అని గ్రంథాలు పేర్కొన్నాయి. గర్భోపనిషత్తు ఆత్మ గర్భంలోనికి ప్రవేశిస్తుందని తెలిపింది, కానీ అది ఇప్పటికే గత జన్మల కర్మలతో భాగంగా ఉంటుంది. దీనికి మానవ జ్ఞాపకాలలో ఇంకా భాగం కాలేదు. మనం వచ్చింది ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళి ఆ పరమాత్మను పట్టుకోవటానికి. ఆ పరమాత్మ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే తపనతోటి ముందుకు పోవాలి.
మానవ జీవితం మనం ఎన్నో 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 చేసి ఇంతటి మానవ జన్మ పొందే భాగ్యం పొందాము. దీనిని ఎంతో చక్కగా వినియోగించాలి. ప్రతి క్షణం మనం ఎరుకలో ఉండాలి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.